చూస్తున్నారు కదా, జ్యూసీగా ఎంతో కలర్ఫుల్ గా ఉన్నాయి మడత కాజాను. నేను అసలు ఫస్ట్ టైం గోధుమ పిండితో చేశాను. అసలు ఎప్పుడు కూడా చేయలేదు. గోధుమ పిండితోనే స్టార్ట్ చేశాను చేయడం కూడా. పైన మైదా పిండి తక్కువ తీసుకొచ్చుకోము, ఇంకా గోధుమ పిండి అయితే ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను గోధుమ పిండితోనే స్వీట్ చేస్తున్నా. చూస్తున్నారు కదా అసలు ఎంత ఈజీగా ఎంత మెల్ట్ అయిపోతుందో. ఇలా జ్యూసీగా అనిపిస్తుంది. ఇలా పట్టుకున్నా కూడా గోధుమ పిండి ఇలాగానే లేవు, చాలా టేస్ట్ గా కూడా కుదిరినాయి. కూడా ఎక్కువ తీసుకోదు ఈ కాజాలకైతే. మనం చేసుకునే విధానం బట్టి చాలా ఈజీగా సింపుల్ గా త్వరగా కూడా అయిపోతుంది. గోరింట కోసుకొచ్చుకున్నాం, గోరింటగా పెట్టుకోవాలి. కాకపోతే నాకైతే ఈ పని మీద నేను గోరింటాకుని అలాగే పెట్టేయాల్సి వచ్చింది, పెట్టుకోలేదు. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను చూడండి. ఎలా చేశానంటే, నేను గోధుమ పిండి ఇవైతేనేమో హాఫ్ కేజీ చేద్దామని చెప్పేసి పిండి కలుపుతున్నాను. ముందుగా అయితే పిండిని తీసుకున్నా, జల్లించి పెట్టుకున్నా. అసలు ఏంటంటే ఏసీ అయినట్టుగా చిటికెడు కొంచెం అయితే సాల్ట్ ఎప్పటికీ వేస్తూ ఉండాలి ప్రతి స్వీట్ లో. చాలా టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది. ఆయిల్ కూడా వేసుకున్నాను. మొత్తం పిండికి అయితే మొత్తం కలిసేలా కలుపుకుంటూనే కొంచెం వంట సోడాను కూడా వేసుకున్నాను. చాలా తక్కువ వేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. పిండి స్వీట్స్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం అయితే వేసుకోవాల్సిందని వంట సోడా, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మొత్తానికి పిండికి కలిసిపోయేలాగా మనకి ఉండలుగా తగలకుండా ఉన్నంతసేపు ఆయిల్ అవన్నీ వేసుకున్నవన్నీ కలిసిపోయేలాగా అయితే పిండిని కలుపుకోవాలి. బాగా వాటర్ వేసినట్టయితే అది పిండి సరిగ్గా కలవదు, దానికోసమే. అందుకని ఇవన్నీ పొడి పిండితో ఉన్నప్పుడు ఇవి కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగా అయితే వస్తాయి. ఇంకా పొడి పిండి చూపిస్తున్నా చూడండి. గోధుమ పిండిని ఇలా ఉండలాగా చేస్తుంటే ఇలా పొడిగానే ఉండిపోతుంది గోధుమ పిండి. అదే గనక మనం ఇవన్నీ కలిపిన పిండి చూడండి ముద్దలాగా తయారైంది. ముందు నీళ్ళు వేసేసి కలిపేసి అలా పెట్టేసుకునే కన్నా ఇవన్నీ ముందే కలిసిపోయిన తర్వాత ఇక గోధుమ పిండి కలుపుకుంటే చాలా బాగా టేస్టీగా కూడా కుదురుతుంటే ఏ స్వీట్ అయినా. పిండితో చేసుకున్నప్పుడైనా గోధుమ పిండితో చేసుకున్నప్పుడైనా పొడి పిండితో ఇలా కలుపుకుని పెట్టుకున్నాకనే వాటర్ వేసి అప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా ఒకసారి నీళ్ళు వేసేసుకోకండి, చేతికి మీకు తెలుస్తుంది కదా. పిండి గట్టిగా కలుపుకోవాలి. చెప్తున్నారు కదా వీడియోలో, అది చాలా పిండిని చాలా గట్టిగా కలుపుకుని పెట్టుకుంటున్నాను. వీటితో చపాతీలు చేయాలి. కొంచెం పైన ఆయిల్ రుద్దేసి 10 మినిట్స్ పక్క పెట్టేసుకోండి. ఇంకా పాకానికి అయితే బెల్లం రెడీ చేసేసుకుందాము. హాఫ్ కేజీ పిండి తీసుకుంటున్నాం కదా, ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే వేస్తాను. ఇంకా కొంచెం కూడా పడుతుంది, ఎందుకంటే లిక్విడ్ రూపంలో ఉండాలి కదా, జ్యూసీగా మొత్తం పీల్చేసుకుంటాయి. అందుకని బెల్లం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. కాకపోతే నేను హాఫ్ కేజీనే వేసుకుంటున్నాను. బెల్లం కరగటానికి అయితే కొన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. బెల్లం అయితే ఓ పక్కన కరిగిపోతుంది. నేను చపాతీ రెడీ చేసేస్తున్నా. చపాతీలు అయితే మీకు చేతికి ఎంత స్ప్రెడ్ అవ్వగలవో, ఎంత వీలుగా ఎంత పెద్ద చపాతీలు అవుతాయి అంత పెద్దగా పల్సగా, చాలా పల్సగా చేసి పెట్టుకోండి. కనుక మందంగా చేశారంటే అవి అసలు కాజా రూపమే రాదనమాట. అవి వేగిన తర్వాత కూడా మళ్ళీ లేకపోతే పాకంలో వేసినప్పుడు కానీ అవి విడివిడిగా అయిపోవటం. కలిపి పెట్టుకునే విధానం బట్టే చపాతీ కూడా చాలా పలసగా వస్తుంది. చేతికి కూడా చాలా మూవ్ అయిపోతూ చాలా పలసగా వచ్చేసింది. ఏం పర్వాలేదు. అన్ని చపాతీల్ని ఎంత వెడల్పు వస్తున్నాయో, కాకపోతే తప్పదు కదా, నేను పెద్ద పెద్ద ఉండలు చేసేసినట్టున్నా. అలా స్ప్రెడ్ అయ్యి చాలా పలసగా చాలా పెద్ద చపాతీలు వచ్చేసినాయి. సరే అని చెప్పేసి అవన్నిటిని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకొక చపాతీ తీసుకుని చపాతీల పైన లేయర్ గా వేసుకోవాలి కదా, వాటి కోసం అయితే నేను చపాతీలు చేయడం అయిపోయింది. ఇంకా చపాతీలు అన్నిటిని పక్కకు పెట్టుకుని ఉంచాను కదా, వాటిని అన్నిటిని ఇప్పుడు ఏం చేస్తానంటే కొన్ని గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి నెయ్యి వేసుకున్నాను. లిక్విడ్ రూపంలో ఉండాలి నెయ్యి కూడా. ఇంకా చపాతీ మీద చపాతీ వేసేటప్పుడు మధ్యన నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇంకో చపాతీ వేసుకోవాలి. మళ్ళీ నెయ్యి అప్లై చేసుకుంటూ ఇంకో చపాతీ వేసుకోవాలి. మొత్తం అలా వేసుకోవాలి. లేకపోతే నెయ్యి అప్లై చేసిన తర్వాత పొడి పిండి చల్లుకోవాలి. అప్పుడు లేయర్లుగా బాగా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ కాజాలు కదా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మధ్యన ఇది అప్లై చేసుకోవాలి. గీని అప్లై చేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చేత్తో. పిండి అయినా గోధుమ పిండి సేమ్ ప్రాసెస్ ఏను. ఇంకా ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మనకి చేతికి వీలుగా ఒక్కసారి చపాతీ కర్రతో దాని మీద గట్టిగా అదిమినట్టు కాకుండా కలిసి ఉన్నాయి కదా చపాతీలన్నీ, కొంచెం కర్రతో అలా చేయటం వల్ల మంచిగా అతుక్కుపోతాయి, ఊడిపోకుండా ఉంటాయి. చేసుకుని ఎగేటప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు చపాతీ చేసేటప్పుడు చాలా బలంగా చపాతీ చేస్తుంటాం. ఆ విధంగా అయితే ఇవన్నిటిని వేసినప్పుడు అయితే చేయొద్దు, లైట్ గా చేయండి. ఇంకా అయిపోయిన తర్వాత రోల్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలను అలా రోల్ చేసుకున్న తర్వాత చేత్తో కూడా ఒక్కసారి ఇలా కదిపినట్టుగా చేసుకుని వాటి చుట్టుపక్కల అతుక్కునేలాగా చూసుకుంటూ వాటిని రోల్ చేయాలి. విధంగా రోల్ చేసుకోవాలి. ఇంకా వాటి కోసం అని చెప్పి వాటర్ తో కూడా అంటిస్తూ ఉంటారు చివరిన. ఇంకా ఏం అవసరం లేదు నాకు తెలిసి, అతుక్కుపోయింది బాగానే. ఇవి చేస్తున్నప్పుడు ఇలా రోల్ చేయంగానే అనుకుంటున్నా ఇంకా ఫ్రై చేసేటప్పుడు ఏమైనా ఊడిపోతాయా అనిపించింది, కానీ ఏం ఊడలేదు. రోల్ అయినట్టు ఉన్నా కూడా లాస్ట్ వరకు చూస్తే సమానంగా అనిపించదు. చివరిన కొంచెం పిండి తీసేసేయండి. ఇంకా వాటిని అన్నిటినీ సమానంగా ఒక హాఫ్ ఇంచి ఉన్నంతగా కట్ చేసేసేయండి. మొత్తం ఇంచి వరకు అయినా కూడా పిండిని కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఒక హాఫ్ ఇంచినే పెట్టి సమానంగా అన్నింటినీ నైఫ్ తో కట్ చేసేస్తున్నాను వీడియోలో కనపడుతున్న విధంగా. మీరు మరీ అంత చిన్నవి వద్దు అనుకుంటే పర్వాలేదు, ఒక ఇంచి వరకైనా కూడా వెడల్పుగా ఉంచేసుకుని కట్ చేసుకోండి. అందుకని నాకు అర్థమైంది. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఒక ఇంచి వరకైనా వెడల్పు ఉంచుకుని కట్ చేసుకోండి, పర్వాలేదు. కాజాలకి అలానే ఉండాలనుకుంటా, ఇంత చిన్నవి అయితే అవసరం లేదు. మరి పక్క చిక్కిన వాటిలాగా కట్ చేసి పెట్టుకున్నాను. అయినా కూడా ఇవి కూడా ఏం పర్వాలేదు, బాగున్నాయి. కాకపోతే అలా ఇంకా వెడల్పుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మరి బాగుంటాయి అనుకుంటా పెద్ద కాజాల్లాగా. చూడండి, మీరు బొటన్ వేలుతో అయినా లేకపోతేనేమో చపాతీ కర్రతో కూడా వెడల్పుగా చేసేసుకోవచ్చు. అసలే బక్కగా కట్ చేశాను కదా, నేను ఈ ఫింగర్ తోనే ఇట్లా ప్రెస్ చేస్తున్నా. చూస్తే బెల్లం పాకం అంతా కరిగిపోయింది కదా. ఇంకా వాటిలోకి కొంచెం ఇసుక లాగా చిన్నవి ఉన్నాయి, అవి అయితే తీసేద్దాము. ఇంకా వడగట్టేస్తున్నాను బెల్లం పాకం అయితే. ఇందులో వడగట్టకపోతే ఏం ఉండవులే అనేసి అలాగే చేసేసుకున్నాము అంటే తినేటప్పుడు గ్యారెంటీగా మన పంటి కింద పడుతూనే ఉంటాయి. ఇవి ఇష్టంగా చేసుకుంటున్నాం కదా, ఈ రాళ్ళు కానీ మన పంటి కింద పడినాయా ఇంకా మనం వాటి మీదే ఉండదు, తినబుద్ధి కాదు, టేస్ట్ కూడా మారిపోతాయి. స్వీట్స్ కూడా కొంచెం టైం పట్టినా
కూడా బెల్లం పాకం అయితే నీట్ గా వడగట్టుకుని మళ్ళీ అదే బాండీలో ఇంకా నేనైతే పాకాన్ని పెట్టేశాను. ఇంకా పాకం రెడీ అయిపోతుంది. వీటిని అయితే ఇలా ప్రెస్ చేసుకుంటున్నా. సరే చిట్టి కాజాలు అనమాట. పిండి లాస్ట్ కి కొంచెం తీసాను కదా, అయితే బుజ్జి కాజాలు వేసాను. అన్ని అయిపోవచ్చేసినాయి కదా, ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే లైట్ గా వేడి అయిపోతూనే ఉంది. అన్నిటిని ప్రెస్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. మొత్తానికి లేయర్ లాగా కనపడుతున్నాయి. ఎలా ఉంటాయి అన్నది అయితే అయిపోయినాక చూద్దాం. మరి బాగా కాగిపోలేదు, వేడైంది బాగానే. అదిగో ఇలా చూస్తున్నారు కదా, వాటందరికి అవే తేలిన వరకు వీటిని కూడా కదపను. ఇంకా అదే అనుకుంటున్నాను. ఇంకా యాలకులు ఇప్పుడైతే వేసేసాను పాకంలో. అయితే మరీ పాకాన్ని ముదురు పాకము లేత పాకము అవన్నీ కాదండి, చూసుకోండి. మీ చేతికి వీలుగా గమ్ముగా బాగా తగులుతూ ఉండాలి. అంతేగాని మరీ ఎక్కువ పాకం అయిపోయిందంటే వాటిని అబ్జర్వ్ చేయలేదు. ఆ పాకాన్ని వేసినట్టుగానే లోపలికి అది పీల్చుకోదు. పాకం గట్టిగా అయిపోతే మాత్రం లిక్విడ్ రూపంలో ఉంచుకోండి. పాకం వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవి వేడి తీసి అందులో వేస్తాం కదా, ఇది పీల్చుకోవాలి. పీల్చుకోలేదంటే ఇవి అసలేం బాగు, కాజాలు టేస్టే మారిపోతాయి. ఇంకా పాకం ఎలా ఉండాలంటే మనం చేసిన స్వీట్ వాటిలో ఏంగా ఇవి పీల్చుకునే విధంగా పాకాన్ని రెడీ చేసి పెట్టుకోండి. అన్ని కూడా మంచిగానే ఫ్రై అయిపోయి ఇంకా తీసేస్తాను. చాలా బాగా ఫ్రై అయినాయి కాజాలు అయితే ఇవేను. ఇంకా అవన్నీ ఒక్కసారి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా నూనె అంతా పోయే వరకు ఇలా పెట్టేసుకుని ఇంకా పాకంలో తీసి వేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా బాగానే ఫ్రై అయినాయి. లేయర్లు కూడా బాగా కనపడుతున్నాయి. చూస్తానికైతే వేస్తున్నాను. కాకపోతే నేను పాకంలో వీటిని ఎంతసేపు ఉంచాలి, ఇలాగే ఉంచేసేయాలా, ఎంతసేపు ఉంచితే ఇవి పీల్చుకుంటాయో అనుకుంటూనే వీటిని వేస్తూ ఉన్నాను. మొత్తానికైతే స్టవ్ అయితే ఎప్పుడో ఆపేసాను పాకాన్ని. లో నుంచి తీసేటప్పుడు లేయర్లు కనపడుతుంటే పోన్లే అవన్నీ ఊడిపోలేదు అంటే బాగానే మంచిగానే కలిపి మంచిగానే చేశాను. ఓకే, మీరు కూడా ట్రై చేయొచ్చు ధైర్యంగా. అన్నిటిని కలిపి పాకంలో వేసాక ఒక 30 మినిట్స్ వరకు నేను పక్కకు పెట్టేశాను. ఎందుకంటే నాకు ఎంతసేపటికి అవి పీల్చుకుంటాయి అనేసి అయితే వాటిని చూస్తూనే ఉన్నాను. ఇంకా అలా పక్క పెట్టిన తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఓకే, కాస్త జ్యూసీగా పాకము అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయి ఇంకా లిక్విడ్ రూపంలో కూడా పాకం మిగిలే ఉంది. చూడండి వాటిని ఇలా అంటుంటే చూడండి, జ్యూసీగా చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయి. అసలు ఎలా పీలుస్తాయో ఎంతసేపు ఉంచాలో అనుకున్నాను, అదేం లేదు. చాలా నీట్ గా పాకాన్ని అయితే అబ్జర్వ్ చేసేసింది. పాకం అంతా కూడా పిండి కలుపుకునే విధానము ఒకటి, పాకానికి అది ఎంతవరకు పాకం రానియాలో అది తెలిస్తే మాత్రం కాజాలు కూడా చేసుకోవచ్చు, ధైర్యంగా చేసుకోవచ్చు. అది కూడా గోధుమ పిండితో కూడా కదా, అది ఇరగదీసి చూపించినా కూడా లోపలికి కూడా పాకం మంచిగా వెళ్ళిపోయింది. బాగా జ్యూసీగా ఉన్నాయి చూస్తుంటే మాత్రం. తనకే కాదు తినడానికి కూడా చాలా బాగుంది. కాకపోతే నేను ఇంకా కదా అన్నిటిని నేను పక్కన లైన్ గా పెట్టి ఉంచాను. ఎందుకంటే ఆ లిక్విడ్ ని కొంచెం పీల్చుకుంటే ఏమోనని. కలర్ఫుల్ గా చాలా టేస్టీగా అయితే కుదిరిని. అసలు ఏవి పాడవలేదు, ఏవి విడిపోలేదు, చాలా కుదిరిని. నీట్ గా కాజా కూడా చాలా మంచి షేప్ వచ్చినాయి. కూడా మీ ఇంట్లో కాజాలు చేసుకోవచ్చు. ప్రతి పండగకి చేసుకోవచ్చు, లేకపోతే కుదిరినప్పుడు చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా సంక్రాంతికి అయితే స్వీట్స్ ఎక్కువ చేస్తుంటారు కదా, పిల్లల కోసమైనా మీ ఇంట్లో వాళ్ళ కోసమైనా కూడా ఈ కాజాని చేసుకోవచ్చు. మరి హెవీ స్వీట్ కూడా వేసుకోని అవసరం లేదు. చూసుకుని కూడా మీరు తగ్గించి కూడా చేసుకొని పెట్టుకోండి. ఇంతే కొలత వేయాలి అలా కాకుండా మనం ఎంత స్వీట్ తినగలమో అలా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా స్వీట్ ని తయారు చేసుకోవచ్చు. ఒక కాజా నేను ఇంతసేపు అయింది కదా అని చెప్పి ఇరగదీసి చూస్తున్నాను. చాలా జ్యూసీగా, చాలా మెత్తగా, చాలా బాగున్నాయి. బెల్లం పాకం చూస్తున్నారు కదా, మరీ హెవీ థిక్నెస్ అవ్వలేదు. లైట్ గా అయితే అది పీల్చుకోవడానికి వీలుగా ఉండేలాగా పాకాన్ని అయితే రెడీ చేశాను. స్వీట్ వద్దనుకున్న వాళ్ళు గులాబ్ జామ్ పాకంలా కూడా పట్టుకుని మడత కాజాని వేసుకోవచ్చు. ఎందుకంటే అది లైట్ గా కూడా ఉంటుంది, ఇది పీల్చుకుంటే స్వీట్ లాగా ఉంటుంది, బెల్లం పడుతుంది. ఈ కాజాలు మీ ఇంట్లో కూడా ఈ విధంగానే చేసుకుంటారా? నేను ఇంకేమైనా మిస్టేక్స్ చేశాను ఒక కామెంట్ చేసి అయితే చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. పెట్టే కంటెంట్ ఏదైనా కానీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దానికోసం అయితే ఛానల్ చూస్తూ ఉండండి.